Hey guys, welcome back to my channel. నేను మీ శ్రీ సత్య. సో ఇవాళ వీడియో త్వరగా స్టార్ట్ చేయడం కుదరలేదు, ఎందుకంటే గుడి దగ్గర సాంగ్స్ పెడుతున్నారు. సో కాపీరైట్ అవుతుందని చెప్పేసి నేనైతే రికార్డ్ చేయలేదు. సో మా హస్బెండ్ అయితే పూజ చేసేసుకున్నారు. ఇప్పుడైతే రాత్రి కోటసత్తం గుడికి వెళ్ళాం కదా, దర్శనం జరగలేదు. సో మా హస్బెండ్ ఇప్పుడు వెళ్దామని చెప్పేసి అని అన్నారు. ప్రసాదం కూడా చేయడం అవ్వలేదు, నాకు సగం అయ్యింది. సరే వచ్చాక చేసుకుని పెట్టుకుంది కానీ అన్నారు. ఆయన అయితే దండం పెట్టేసుకున్నారు, నేను పెట్టుకోవాలి వచ్చాక ప్రసాదం చేసుకుని. సో చూస్తుండండి, మేమైతే వెళ్తున్నప్పుడు అమ్మవారు ఇప్పుడు కనుకరించింది మా మీద. సో మేమైతే బయలుదేరుతున్నాం, చూస్తూ ఉండండి. ఈయన పూజ చేసుకునే లోపు నేను కొబ్బరి పాలు అయితే తీద్దామని చెప్పేసి పైకి వచ్చాను. నా మిక్సీ వచ్చిన పాలలో ఉండిపోయింది. సో అందుకని చెప్పేసి అత్తయ్యలు మిక్సీలో అయితే పడుతున్నాను అనమాట కొబ్బరి పాలు. సో కొబ్బరిని మిక్సీ పట్టేస్తే బ్యాక్ సైడ్ ఉన్న బ్రౌన్ తీసేసి పాలు అనేది వస్తాయి అన్నమాట. సో ఇంకా అవి తీసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము. సో అప్పటికే లేట్ అయిపోయింది. ఎంట్రన్స్ అయితే స్టార్ట్ అయింది అనమాట. రాత్రి చూసారు కదా లైటింగ్స్, ఇప్పుడు వితౌట్ లైటింగ్స్ చూడండి. సో ఇంక మేము ఆ పక్క రూట్కి వెళ్ళకుండా ఇది వేరే రూట్ అనమాట. ఈ రూట్కి వస్తున్నాం. స్టార్టింగ్ వెంకటేశ్వర గుడి ఉంటుంది, అండ్ అటు సైడ్ వెళ్తున్నాం దుర్గమ్మ గుడి తగులుద్ది అనమాట. ఈ సైడ్ నుంచి వస్తున్నాం మేము, బ్యాక్ సైడ్ నుంచి. సో వచ్చేసిన తర్వాత ఇంకా కొబ్బరికాయ అయితే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాం అనమాట. ఇంకా బైక్ పార్క్ చేసి మేమైతే లోపలికి వెళ్ళిపోయాం. కాళ్ళు అయితే కడిగేసుకుని కొబ్బరికాయ అయితే ఇంకా బయట పెట్టారనమాట. అసలు అయితే లోపల కొడతాము, బట్ ఇక్కడ ఏంటంటే బయట పెట్టేశారు కొట్టేది, కొబ్బరికాయలు కొట్టేది. ఇంకా ఇక్కడ కొట్టేసి ఇంకా ఇక్కడ కలువ పూలు అమ్ముతుంటే కలువ పూలు తీసుకున్నాము. 10 రూపాయలు అంట కట్ట. సో 4 or 5 వచ్చినాయి. సో కలువ పూలు తీసేసుకుని ఇంకా మేము లోపలికి అయితే వెళ్ళిపోయాము. సో ఇక్కడ ఏంటంటే చిన్న స్టాల్ కింద పెట్టారు, మొత్తం అమ్మవారి దండలు ఇవన్నీ. సరే వచ్చేటప్పుడు చూపిస్తానని చెప్పేసి ఇంక రికార్డ్ చేయలేదు. ఇక్కడ డైలీ కుంకుమ పూజలు జరుగుతాయి అన్నమాట. అక్కడ ఆల్రెడీ కూర్చుంటున్నారు, ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనుకుంటా. సో మేమైతే ఇంకా 100 రూపీస్ టోకెన్ అయితే తీసుకున్నాం, గర్భగుడిలోకి అయితే వెళ్తారని చెప్పేసి. సో తీసుకుని అయితే వెళ్ళాం మేము. కొబ్బరికాయ తినే బిజీలో ఉన్నాడు మా ఊరు. ప్రశాంతంగా కొంచెంసేపు కూర్చొని మేమైతే స్టార్ట్ అవ్వాలి. ఇంక ఇక్కడ అయితే లడ్డు ప్రసాదం తీసుకుని ఇంక మేము వచ్చాం అనమాట. బయట ప్రసాదం పెడుతున్నారు, అది కూడా తీసుకుని ఇక్కడ ఇందా చూపించాను కదా షాప్ అవే ఏదో వస్తాం అనమాట. సో ప్రసాదం అయితే చేస్తున్నారు, అదైతే మీకు చూపిస్తాను ఇప్పుడు కొంచెం కొంచెం. సో చూస్తున్నానండి. తీసుకున్న రైస్కి అయితే 1/4 కప్పు ఇందాక తీసుకున్న కొబ్బరి పాలు ఉన్నాయి కదా, అవి అయితే యాడ్ చేయాలన్నమాట. అండ్ దీంతో 1/2 కప్పు వాటర్ వేయాలి. 1/2 కప్పు వాటర్ అయితే వేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆయిల్ అనమాట. కొంచెం అయితే ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసి మూత పెట్టేయడమే. 3 విజిల్స్ అయితే సిమ్లో రావాలి, అండ్ 1 విజిల్ వచ్చేసి హై ఫ్లేమ్లో రావాలి. నేను సిమ్లో పెట్టేశాను. బ్యాండి పెట్టేసుకొని పోపు అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట. సో కొబ్బరి అన్నంలోకి పోపు అయితే వేసుకోవాలి, మొత్తం ఈ పోపు దినుసులు అన్నీ అవి వేసుకుని ఫ్రై చేసిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్లో కలిపేయాలి. సాల్ట్ అయితే యాడ్ చేస్తాను, అండ్ పోపు కూడా ఫ్రై అయిపోయింది. ఇందులో కొత్తిమీర వేసి ఇప్పుడైతే పోపు వేసుకోవాలి మనం. ఇందులో లాస్ట్లో పోపులో అయితే ఇందాక తీసుకున్న కొబ్బరి పాలు ఎక్స్ట్రాక్ట్ కొబ్బరి ఉంది కదా, దాన్ని కూడా వేసి ఫ్రై చేయాలి. ఉప్పు వేసి కలిపేయాలి మొత్తం, అంతే. సో కొబ్బరి అన్నం అయితే రెడీ. ఇప్పుడు నేను పూజ అయితే చేసుకోవాలి, ఇది నైవేద్యం పెట్టి. సో చూస్తూ ఉండండి. నైవేద్యం పెట్టి అన్నం పెట్టుకోవడం అయితే అయిపోయింది, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అనమాట. చట్నీ కోసం అయితే టమాటా ఫ్రై చేస్తున్నాను, అంటే టమాటా కొత్తిమీర పచ్చడి చేస్తున్నాను లంచ్కి. రైస్ ఒకటి పెట్టాలి అంతే. అయితే ఫ్రై అయిపోయింది, ఇంకా పచ్చడి ఒకటి చేయాలి, అండ్ ఇంకా రైస్ ఒకటి పెట్టాలి. లోపల నేను టిఫిన్ చేసి వచ్చేటప్పటికి చల్లగా అవుతుంది కదా, ఇంకా అప్పుడైతే నేను ఇది రోట్లో అయితే దంచుదాం అనుకుంటున్నాను, చూడాలి ఏమవుతుందో. ఇంకా రైస్ ఒకటి అదొకటి పెండింగ్ ఉంది, ఇంకా అదైతే లాస్ట్ని పెడతాను ఈ లోపు టిఫిన్ చేసి వచ్చేసి. ఇంకా లంచ్ చేసి పడుకున్నాం అనమాట. పడుకొని లేచే ఈవినింగ్ లేచిన తర్వాత ఇంటికాడే వర్క్ కాబట్టి వీళ్ళకి టీ పెట్టిచ్చేసి నేనైతే మబ్బుగా ఉందని చెప్పేసి బట్టలు తీసాను. ఇంట్లో వర్షం స్టార్ట్ అయిపోయింది. సిగ్నల్సే లేవు, కానీ చూడండి ఎంత పెద్ద వర్షం కురుస్తుందో. నేను బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను. మామూలుగా కురవట్లేదు, వర్షాకాలంలో కురిసినట్టే కురుస్తుంది. అంత సడన్గా క్లైమేట్ ఎందుకు చేంజ్ అయిపోయింది అసలు అర్థం కాలేదు. వామ్మో,
అందరికీ అన్నం పెట్టడం అయ్యింది. ఇప్పుడే దగ్గర దగ్గర 1 అవర్ టైం పట్టింది. 5కి వెళ్ళాము పక్క స్ట్రీట్లోకి తినిపించడానికి. ఫోన్ పెట్టిన ఇవాళ తిన్నా అన్నాడు. సో పక్కన చిలకలు అవి పెంచుతున్నారు. సో అక్కడ తీసుకెళ్తే తిన్నాడు అనమాట. అయ్యింది, ఇప్పుడే వచ్చాను. ఇంటి దగ్గర పని చేస్తే పొట్టు అవన్నీ వచ్చేస్తే అవన్నీ ఎత్తి మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయింది బయట. ఇంక ఇప్పుడైతే ఫ్రెష్ అయ్యి టెంపుల్కి అయితే వెళ్తున్నాం, ఊళ్ళో అమ్మవారి గుడి దగ్గరికి. సో అక్కడైతే అమ్మవారు నిలబెట్టారు. సో అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంటి దగ్గర దీపారాధన చేసుకుని బయలుదేరుతాం. నేను బయటకు వెళ్ళారు వచ్చినప్పుడు నేనైతే రెడీ అవ్వాలి. చూస్తూ ఉండండి, చూపిస్తాను అమ్మవారిని. మేమిద్దరం అయితే ఫ్రెష్ అయిపోయాము. అండ్ మా పూజ కూడా అయిపోయింది. పాప మా ఊడు అగరపల్లి తిప్పుతుంటే అంటుకుపోయింది, అందుకే ఏడుస్తున్నాడు. చెప్పు, ఎక్కడ తగిలింది నీకు దెబ్బ? అప్పుడు అంటుకుపోయింది అంటూ పాపం అగరపల్లి తిప్పుతున్నాడు. సో మా సార్ అయితే రావాలన్నమాట. మేమైతే రెడీ అయిపోయాము. అండ్ వచ్చాక టెంపుల్కి అయితే వెళ్తాము, చూస్తూ ఉండండి. రెడీ అయ్యి మా సార్ కోసం వెయిట్ చేస్తున్నాం కదా. ఈ డ్రెస్ ఏంటో అసలు కలిసి రావట్లేదు ఫ్రెండ్స్. ఈ డ్రెస్ నేను వేసుకున్నాను, నేను కోటసత్తం గుడికెళ్ళిన దర్శనం జరగలేదు. ఇవాళ రెడీ అయ్యాం, మా సార్ ఏమో లేట్ అయిపోయింది రావడానికి. నెక్స్ట్ గైస్ టుమారో వీడియో కోసం వెయిట్ చేస్తుంది. సీ యూ అగైన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.